హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ ఉదయ్ వ్లాగ్స్. ఈరోజు మా తమ్ముడు నేను టమాటాతో మాస్ బిర్యానీ చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ 1 నిమిషం వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకున్నవి, 2 ఉల్లిపాయలు మీడియం సైజు గల ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుక్కున్నాను, అవి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 టమాటాలని పొడవుగా ముక్కలు కోసుకున్నాం, ఆ ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగుతాయండి. ఈ లోపు మా ఆయన వచ్చి చూడండి మా తమ్ముడిని ఏమంటున్నాడు. ఫ్రైడే కదా బావా, నీ గురించి టమాటాతో మాస్ బిర్యానీ ప్లాన్ చేశా. ఇవి బాగా వేగినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రెష్గా ఉన్నది మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే అరోమా బాగా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇంట్లోనే మసాలా ముద్ద తయారు చేసి పెట్టుకుంటానండి. అందులో జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఓన్లీ పేస్ట్ మాట అది. ఈ మసాలా ముద్ద కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని 2 స్పూన్లు కారం వేసుకుని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం బిర్యానీ మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ మాత్రమే వేసాను, ఎందుకంటే అంతకుముందు మసాలా పేస్ట్ వేసాను కదా, అందుకనేసి ఇది 1 స్పూన్ మాత్రమే వేసుకుని అంతా కలిపే విధంగా తిప్పుకుని వాటర్ పోసుకోవాలి. నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను అనమాట. ఒకసారి అంతా కలిపే విధంగా తిప్పుకుని పుదీనా, కొత్తిమీర వేసుకుని నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడే నెయ్యి వేసుకుంటే మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, ఇప్పుడే చెక్ చేసుకుని వేసేసుకోండి సరిపడినంత. రైస్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. 3 విజిల్స్ వస్తే రైస్ రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు మూత తీయకండి, ప్రెషర్ పోకూడదు అన్నమాట. ఇప్పుడు బిర్యానీ చూస్తే అమ్మ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. బిర్యానీలోకి రైతా తయారు చేసుకుందాం. మేమైతే వంకాయతో తయారు చేసామండి. పసుపు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసేసి వంకాయ ముక్కలకి పట్టించుకోవాలి. ఈ వంకాయలు కూడా నాటు వంకాయలు తీసుకున్నామండి, టేస్ట్ బాగుంటుందండి. ఈ వంకాయ ముక్కలకి మసాలా అంతా పట్టించేసి ఓ 1/2 గంట పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కల్ని వేయించుకోవాలి. దోరగా వేయించుకోండి, అటు ఇటు తిప్పుకుంటుని. ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి వంకాయ ముక్కల్ని. ఈ రైతాతోనే తినేసామండి, కూర ఏం వండుకోలేదు సెపరేట్గా మేమైతే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు గల ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 స్పూను పసుపు వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి 1 స్పూన్ కారం వేసి వేయించుకోవాలి. ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి టోస్ట్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా. ఇప్పుడు దీన్ని పెరుగులో వేసేసుకోవడమే. మేమైతే ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని 1/2 లీటర్ పెరుగులో కలిపేసుకున్నాం, చాలా బాగుంటుందండి. స్టార్టింగ్లో మాస్ బిర్యానీ అన్నాను కదా, ఎందుకన్నామంటే వెజిటేబుల్స్ ఏమీ లేవండి ఇందులో. పూర్వంలో ఇలాగే చేసుకునేవారంట, అలాగే చేసాడు అనమాట మా తమ్ముడు. మా ఆయన మా తమ్ముడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇది తింటూని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.